అనేది కూడా మీరు చెప్పడం కూడా బాగుంది సార్. ఇది ఎవరంటే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, లింక్స్ ప్రొవైడ్ చేసేస్తే కూడా. అట్లా నేను ఇప్పుడు 2-3 క్లాసులు విన్నాను సార్, బాగుంది. కాకపోతే ఫికో కదా సార్, నాకు అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్ వాస్తవం చెప్పాలంటే. అది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా దానికి దీనికి సంబంధం లేదండి. ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు SAP అనేది నేర్చుకోవడానికి ఎలిజిబుల్ అండి. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. బట్ మీరేంటంటే ప్రాపర్ గా హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండే విధంగా చూసుకోండి. ఉంటే కనుక ఆటోమేటిక్ గా సెట్ అవుతారండి. నేను ట్రైనింగ్ ఇవ్వడం వరకే. మీరు ఎంత వరకు వర్క్ చేస్తారు, సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. అది మాలో ఉంటుంది కదా సార్, ప్రాక్టీస్ చేయడం. అంతేనండి. కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఏం సార్ ప్రొసీజర్? కోర్స్ అయిపోయిన తర్వాత మేము కంప్లీట్ గా మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ చేస్తామండి. రెజ్యూమ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, తర్వాత రెజ్యూమ్ కి సంబంధించిన కంప్లీట్ వర్క్ అంతా చేస్తాము. అలాగే మీకు జాబ్ పోర్టల్స్ లో కూడా అప్లోడ్ చేయిస్తాం. డైరెక్ట్ గా అప్లోడ్ చేయిస్తాము. సో ఇంటర్వ్యూ మాత్రం మీరు ఓన్ గానే ఫేస్ చేయాలండి. సార్ ఇది కన్సల్టెన్సీ ఏదో మాట్లాడుకోవాలని అంటున్నారు కదా సార్, మామూలుగా అంటారు. అది ఎట్లా సార్? అది కన్సల్టెన్సీ వాళ్ళతో మనం మాట్లాడుకొని వాళ్ళ ద్వారా అది అర్థమైంది. అవన్నీ తర్వాత ఫర్దర్ గా అండి అవంతా కూడా. అది ఎందుకు చెప్తానండి అది తర్వాత. అది యాక్చువల్ గా ఎక్స్పీరియన్స్ ఏదైనా పెట్టుకోవాలి మీరు. అది ఎలాగనే నేను చెప్తాను మీకు. యాక్చువల్గా మీరు చెప్పింది బాగుంది సార్. కోర్స్ అయిపోతానే రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తానే నెట్ లో అప్లోడ్ అయిపోతానే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే ఫేస్ చేయడం అనేది బాగుంది సార్. ఇంటర్వ్యూ వరకు మేము సపోర్ట్ ఉంటుందండి. కంప్లీట్ గా మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు మా సపోర్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ మీరు ప్రాపర్ గా ఫేస్ చేయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందంటే నేను ఇచ్చిన ట్రైనింగ్ అనేది ప్రాపర్ గా నేర్చుకోవడం, సబ్జెక్ట్ పైన కమాండింగ్ రావడం, మెటీరియల్ చదవటము, ఈ నాలెడ్జ్ గ్రో చేసుకుంటే జాబ్ కొట్టడం అనేది పెద్ద సమస్య ఏం కాదండి. జాబ్ అనేది ఈజీగానే కొట్టచ్చు. బట్ మీరు అది ఎలా పాసిబుల్ అవుతుందంటే మీరు సబ్జెక్ట్ పైన మీకు ఎంత కమాండింగ్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అది అంటూ ఈజీ అందరూ కొంతమంది సాఫ్ట్వేర్ రాదు, వద్దులేరు పెద్ద సముద్రం అనే ఫ్రెండ్స్ అనేస్తున్నారు సార్. అంటే ఒకటండి, SAP వైపు వస్తే హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి, హైయెస్ట్ సాలరీస్ ఉంటాయి. లేదు నెలకు 30,000 40,000 చాలా అనుకుంటే చిన్న జాబులు చేసుకోవటమే అంతే. అదే సార్, కొన్నేళ్ళ నుంచి అవే చేస్తున్నాం సార్. అంత ఏం సంపాదించి మిగిలి పెట్టింది ఏం లేదు సార్. అదే మీకు హైయెస్ట్ ప్యాకేజెస్ కావాలి, మంచి సాలరీస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ మీరు ఎంత వర్క్ చేసి సబ్జెక్ట్ ఎంత నాలెడ్జ్ ఉంటే అంత జాబ్ కూడా అలాగే వస్తుంది. అవును సార్, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అంతా కూడా. లైఫ్ కూడా బాగుంటుంది సార్, గ్రోత్ కెరీర్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది. అదే లేదు నాకు అవసరం లేదు, ఈ స్ట్రగుల్స్ నేను ఫేస్ చేయాలని అనుకుంటే 20,000కి 30,000కి లైఫ్ లాంగ్ జాబ్ చేస్తూ చిన్న చిన్న జాబులు చేస్తూ అదే ఇన్కమ్ అనమాట. అదే మీరు SAP నేర్చుకున్నారు అనుకోండి, వరల్డ్ వైజ్ గా ట్రావెల్ చేయొచ్చు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మంచి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుని SAP నేర్చుకుని ఉంటే, అంటే ఎనీ ఐటీ మాడ్యూల్ నేర్చుకుని ఉంటే వరల్డ్ వైజ్ గా ట్రావెల్ చేయొచ్చు, మంచి ఇన్కమ్ ఉంటుంది. అది మీకు అది ఏది కావాలని మీరు డిసైడ్ చేసుకోవాలి. 20,000-30,000 అంటే లైఫ్ లాంగ్ ఏం అసలు మనం. అదే మన రీసెంట్ గా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆయన లెక్చరర్ అండి. యాక్చువల్ గా ఆయనకి 15,000 సాలరీ. ఆయన ఎండ్ యూజర్ గా జాబ్ వచ్చింది ఆయనకి, GMR లో జాబ్ వచ్చింది. ఆయనకి ఇప్పుడు 6 lakhs ప్యాకేజ్. అంటే మంత్లీ ఎంత పడుతుంది? 50,000 పడుతుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అంటే మీరు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గ్రో చేసుకుంటే దానికి డిమాండ్ ఉంటుంది కాబట్టి మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది. తక్కువ అమౌంట్ కి పని చేస్తారంటే తక్కువకే పని చేసుకోండి లైఫ్ లాంగ్. అది మనం అంటే మీరు కన్సల్టెంట్ గా జాయిన్ అయితే ఎండ్ యూజర్ కూడా చెప్తామండి. ఎండ్ యూజర్ ప్లస్ కన్సల్టెంట్ రెండు నేర్పిస్తామండి. మీరు ఓన్లీ కాదు సబ్జెక్ట్ ఒకటేనా సార్? ఎండ్ యూజర్ అయినా కన్సల్టెంట్ అనే వాళ్ళు ఎండ్ యూజర్ వర్క్ నేర్చుకుంటారు, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ జాబ్ కూడా చేస్తారు. అంటే 2 జాబ్స్ అన్నమాట. ఇది సబ్జెక్ట్ ఒకటే. సబ్జెక్ట్ రెండు. సబ్జెక్ట్ కన్సల్టెంట్ గా నేర్చుకుంటారు, ఎండ్ యూజర్ గా కూడా నేర్చుకుంటారు. ఎండ్ యూజర్ గా వెళ్లే వాళ్ళకి కన్సల్టెంట్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఎండ్ యూజర్ జాబే చేస్తారు. అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కన్సల్టెంట్ గా సాలరీస్ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి, ఎండ్ యూజర్ కి ప్యాకేజెస్ అనేవి తక్కువ ఉంటాయి. కాకపోతే సాలరీస్ ఎక్కువ ఉంటాయి, జీతం ఎక్కువ, కన్సల్టెంట్ కి ఎక్కువ ఉంటాయండి, ఎండ్ యూజర్స్ కి కొంచెం తక్కువ ఉంటాయి ప్యాకేజెస్. బట్ సార్ వచ్చి ఎండ్ యూజర్ ఎండ్ యూజర్ అంటే 50,000 సాలరీ అంటే తక్కువేం కాదు కదా. తక్కువేం కాదు సార్, నిజమే సార్. ఎండ్ యూజర్ గా అంటే అదేం తక్కువ. ఆయన కన్సల్టెంట్ గా కూడా నేర్చుకున్నాడు. ఆయన కామర్స్ లెక్చరర్. ఆయన కామర్స్ లెక్చరర్ అవటం వల్ల ఆయనకి ఏంటి ప్లస్ పాయింట్ ఏంటి? ఈజీగా జాబ్ వచ్చేసింది. టీచింగ్ బాగా జాబ్ వచ్చింది. 15,000 సాలరీ నుండి 50,000 వెళ్ళారంటే మామూలు విషయం. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన దగ్గర జాబులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. అదే మీలాంటి వాళ్ళే కావాలి సార్ నిజంగా. మెయిన్ ఎవరెవరో ఏదో క్లాసులు చెప్పేసి యూట్యూబ్లు పెట్టేసి
జస్ట్ ఊరికే క్యాజువల్ గా చెప్పేసి వాళ్ళంతా కాదు సార్. మన కంప్లీట్ గా అవుట్పుట్ ఉంటుందండి, ప్రతి సబ్జెక్ట్ పైన ప్రతి దానిపైన కంప్లీట్ అవుట్పుట్, కంప్లీట్ ఫుల్ గైడెన్స్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అవును సార్, అవును సార్. అదే సార్ మీ యూట్యూబ్ క్లాసెస్ చూసి నేను నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. బాగా చెప్తున్నారనే ఉద్దేశంతో నేను మీకు కాల్ చేశాను సార్ ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ జస్ట్ చేస్తారు, పిక్ చేశారు సార్. ఏమనుకోవద్దు సార్, డిస్టర్బ్ చేశాను. అదేం లేదు, ప్రాబ్లం ఏం లేదండి. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీకు అంటే కోర్స్ జాయిన్ అయితే కనుక మీకు కంప్లీట్ గైడెన్స్, ట్రైనింగ్ అంతా కూడా ఉంటుందండి. డోంట్ వరీ. ఇప్పుడు బ్యాచ్ ఎప్పుడు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్? 10th నుండి స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్. ఓహో, ఈ మంత్ 10th నుంచి సార్? అవునండి, అవును, 10th నుండి స్టార్ట్ అవుతుంది. 2 months పడుతుంది సార్ ఎగ్జాక్ట్ డ్యూరేషన్? 2 months పడుతుందండి, కానీ బాగా హార్డ్ వర్క్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. దానికి ఓకే అనుకుంటే జాయిన్ అవ్వాలి. అదే సార్, మీరు ఫస్ట్ మీరు అదే ఆ పాయింట్ చెప్తున్నారు. అదే ఇప్పుడు మీరు పేమెంట్ కట్టేసి జాయిన్ అయిపోండి అని చెప్పండి నేను. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అట్లేం లేదు సార్, మీరు అట్లేమనలేదు. కాకపోతే నేను నేర్చుకున్న దాన్ని బట్టి, నేను ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది సార్. అదే కదా సార్. అవునండి, అవునవును. అదే ఏం లేదు సార్, చిన్న విషయం సార్. ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు సార్, ఆఫీస్ కొలీగ్స్. అన్న ఇప్పుడు ఎందుకు సార్ ఈ సాఫ్ట్వేర్ అంతా కొంచెము ఇదిగా ఉంది, అది అది కొట్టాలంటే చాలా కష్టము, ఎక్కువ నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కష్టమే సార్, అదే సార్, కష్టమే కాదంటలేదు. మీకు ఎక్కువ సాలరీస్ కావాలంటే కష్టపడండి. వద్దు, చిన్న జాబ్ కావాలనుకుంటే కంటిన్యూ చేయండి అంతే. కష్టం లేకుండా ఏది రాదు కదండి. అవును సార్, హార్డ్ వర్క్ చేయలేదు ఏది రాదలేదు సార్. అది 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 కాబట్టి ఎక్కువ ప్యాకేజెస్ కావాలంటే వెళ్ళటమే. ఇప్పుడు మీరు కూడా ఇంతమందికి పిల్లలకి చెప్తున్నారంటే అంత ఆషామాష ఈజీ ఏం కాదు కదా సార్. అవునవును, ఇది మామూలు మార్నింగ్ 5 o'clock నిద్ర లేస్తే నైట్ 11-12 అయిపోతుంది. మామూలు విషయం కాదండి ఇది. మామూలు విషయం కాదు సార్, మామూలుగా మేము చూస్తూ ఉంటాం కదా సార్. చాలా మందిని హ్యాండిల్ చేయాలి, డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి, ఎవరో ఏదో తప్పులు చేస్తుంటారు, అవన్నీ వెతకాలి. మీరు అన్ని క్లారిఫై చేయాలి, డౌట్స్ అన్ని ఉంటాయి. చాలా ఉంటుంది ఇక్కడ. అంత ఈజీ ఏం కాదు సార్, నిజమే అది. అవును, చెప్తున్నాను సార్, ఎంతో మీరు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల మీద మీరు అంత ఇదిగా చెప్తారు సార్. అది అవును. మంచి సార్, మంచి ఫ్యాకల్టీ దొరకడం కూడా అదృష్టమే కదా సార్. అవునండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మనకి. అదే సార్, ఎందుకంటే చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు ఏదో చెప్పేసి నామగా వాసిగా కోర్సు ఫీజు తీసుకొని వెళ్ళిపోయి చెప్పేసి క్లోజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ యాక్చువల్ గా. అవునవును, అట్లాంటి చోట మనం సర్వే అవ్వలేము, ఇది జాబ్స్ కొట్టలేము సార్. మనం మాక్సిమం ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ గా చెప్తామండి. చాలా రకాలుగా కంప్లీట్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ ఇస్తాము. తర్వాత ఏంటంటే అది మీరు ఎంతవరకు వర్క్ చేస్తారు, మీరు ఎంతవరకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ తెచ్చుకుంటారు దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి జాబ్ అనేది. సార్ 42 అంటే అదే, ఎందుకంటే ఈ ఏజ్ వరకు అంటే చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉండి టైం వేస్ట్ అయిపోయింది సార్ చాలా ఏండ్లు. అదేనండి, మీరైతే బాగా కొంచెం డెప్త్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా చెప్తున్నాను ముందు మీకు. దాదాపు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ ఫైనాన్స్ సెక్టర్ లో. కాకపోతే సాఫ్ట్వేర్ సైడ్ అనేది ఎన్నేళ్ళు మేము పని చేస్తా ఉన్నా గానీ మాకేం అంత ఆ డబ్బులు మిగలడం లేదు సార్. ఆడిగా సరిపోయి ఇబ్బందులు అవుతాయి సార్. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది పాజిటివ్ గా చెప్తున్నారు, ఇది సాఫ్ట్వేర్ చూడు అది బాగుంటుంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు అటు ఇట్లా వస్తే ఇంకా లైఫ్ ఎక్కడెప్పుడో సెటిల్ అయిపోయింటావు కదా, ఒక 10 ఏళ్ళు కష్టపడితే చాలు అని కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, మంచి వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. కొంతమంది నెగిటివ్ గా చెప్పే వాళ్ళు ఉంటారు. ఇద్దరు ఉంటారులేండి, అన్ని రకాలు ఉంటారు. నెగిటివ్ వాళ్ళు ఎక్కువ సార్. చాలా మంది ఏడొస్తుందిలే, ఎందుకు అంతా పెద్ద తలనొప్పి అని ఇట్లా అనేస్తారు. అది ఎట్లా ఏమి కరెక్ట్ గా అడిగి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళని అడిగితేనే కదా సార్ కరెక్ట్ క్లారిటీ ఇస్తారు. అదేనండి, SAP సాఫ్ట్వేర్ అనేది కష్టమే, ఈజీ అని నేను చెప్పను. బట్ కాకపోతే ఒక 2 months, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ చదివారండి, డిగ్రీ 3 years చదువుతారు. అలాంటిది SAP కోర్స్ ఎన్ని మంత్స్ అండి? 2 months, 3 months. అది 2-3 months కష్టపడితే మీ లైఫ్ లాంగ్ మంచి కెరీర్ ఉంటుంది కదా. అది కూడా ఆలోచించుకోవాలి. బట్ ఏంటంటే కష్టం అయితే కష్టమే, హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ రావాలి. కొంతమంది 3 months లో జాబ్ కొడతారు, 6 months లో కొడతారు, 1 year లో కొడతారు, 2 years లో కొడతారు. అది డిపెండ్స్ అనమాట. అది ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. ఇంట్రెస్ట్ లేకుండా చేయలేమనుకున్న వాళ్ళు సింపుల్ లాజిక్ అదే కదా, సింపుల్ లాజిక్. అవునండి, అవును, సీక్రెట్ అదే. కష్టపడి తెచ్చుకోవాలి, కావాలి అంటే కొట్టగలుగుతాం సార్, లేదంటే టైం పాస్ అయితే వేస్ట్ సార్ ఇలాంటివన్నీ. అవునండి, అవునవును. చూడండి, మీరు ఓకే అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. ఓకే సార్. అయితే ఇదే మీరు అన్నారు కదా సార్, ఫికో అంటే నాకు బ్యాక్గ్రౌండ్ అది లేదు, పర్లేదు కదా సార్, BCA అండ్ MBA. ఏం కాదు, మీరు నేర్చుకోవచ్చు అండి. మీరు యాక్చువల్గా మీరు SAP లో ఉన్నటువంటి ఎనీ మాడ్యూల్కి ఎలిజిబుల్ అండి. మీరు అంటే అబాప్ కాకుండా ఎనీ మాడ్యూల్కి ఎలిజిబుల్. అదేం సార్ అది అబాప్ అని కొంచెం కోడింగ్ టైప్ ఉంటుందండి. అది అటువైపు వెళ్ళకుండా అంటే ఫంక్షనల్ మాడ్యూల్ ఏదైనా నేర్చుకోవచ్చు. టెక్నికల్ కాకుండా కోడింగ్ వద్దులేండి సార్, మనకు అంత ఐడియా లేదు. ఫంక్షనల్ మాడ్యూల్ ఏదైనా నేర్చుకోవచ్చు అండి. మీరు ఎలిజిబుల్, ఏదైనా ఎలిజిబిలిటీ దేనికైనా ఎలిజిబుల్ ఉంది. FIC అయితే నేను చెప్తాను, వేరే కోర్సెస్ అయితే మాత్రం అది కొంచెం వేరే మాడ్యూల్ అంటే కనుక నేను చెప్తాను. మీరు అదే సార్, ఫికో మీరు చూశాను,
ఫికో అంటే కొంచెం అకౌంట్స్ మనకి అంత ఫస్ట్ నుంచి చిన్న నుంచి టచ్ లేదు సార్, సైన్స్ అదేం ప్రాబ్లం లేదండి, అకౌంట్స్ వచ్చేస్తాయండి. మీరు ఇంకా లేదు సార్, ఉమ్. నాకు తెలియదు సార్, మీరు చెప్తా అంటే తెలుస్తాను విషయం అంతే. అవేమి పెద్ద కష్టమేం కాదండి, అకౌంట్స్ అనేవి మీరు ఒక 2 months ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. మరి ఇంకోటి ఏది అన్నారు సార్, ఎస్డి ఏదో అన్నారు సార్, అది ఎలా ఉంటుంది సార్ ఎస్డి అనేది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ పదాలు మేము ఆలోచి చదువున్నాం సార్, ఎందుకంటే బిజినెస్ జాబ్ లో ప్రీవియస్ జాబ్ లో అంతా మేము సేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ తెలుసు మామూలుగా, సేల్స్ ఎలా చేస్తామో అవి మేము మామూలుగా జాబ్ లో చేసే పనులు కొన్ని ఉంటాయి కదా సార్, మామూలుగా అది మార్కెటింగ్ ఉంటాయి కదా సార్, మార్కెటింగ్ చేయడము సేల్స్ అనేది. కాకపోతే ఎస్డి అనేది అది మార్కెట్ ఎలా ఉంది మనకు తెలుసు సార్, ఫికో చాలా బాగుంది అన్నారు. ఫికో బాగుంటుంది సార్, ఎప్పుడు ఎవర్ గ్రీన్ సార్ అది. మరి ఎస్డి ఇదంతా ఎట్లుందో, ఎస్డి కూడా సేమ్ దానికి రిలేటెడ్ ఉంటుంది అనేసి అంటారు. ఎస్డి కొంచెం డిఫరెంట్ అండి, అంటే మీకు ఫైనాన్స్ పైన అంత నాలెడ్జ్ అనేది అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ అంటే మీకు ఫైనాన్స్ కి సంబంధం ఉండదు, కంపల్సరీ అదంతా కూడా సేల్స్ కి సంబంధించింది. ఓకే సార్, అది అయితే ఇవన్నీ మంచి ఎస్ఏపి ఏ మోడల్ అయినా మంచిగానే ఉంటాయి. మీరు ఇదే నేర్చుకోవచ్చు అండి, దేనికైనా ఎలిజిబుల్. ఎఫ్ఐసి అయితే నేను చెప్తాను, వేరే అదర్ మాడ్యూల్కి వెళ్తా అంటే అది మీ ఇష్టమే. ఓకే సార్, ఇప్పుడు అదే కొంచెం భూమి అదే కొంచెం తగ్గింది అని అంటున్నారు కదా సార్, ఇక్కడ అవన్నీ కామన్ అండి, ఏ మార్కెట్ అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి మనం ఏం చేయలేము. అది అవును సార్, అవును సార్. మీరు ఏ సెక్టర్ లో ఉన్నా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయగలం, ఏదైనా ఒకటి నమ్ముకుని వెళ్తామే. ఆ బిజినెస్ అనేది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది సార్, ప్రతి జాబ్ లోనూ రిస్క్ అనేది ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. అది ఓకే ఓకే. ఇప్పుడు తగ్గిందనే ఏం లేదండి, ఎస్ఏపి పైన చాలా కాల్స్ ఉన్నాయండి. అవునా సార్, లేదు సార్, ఎవరికి ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు అట్లా చెప్పేస్తున్నారు సార్ మార్కెట్ లో, ప్రతి ఒక్కరు చెప్పేస్తారులేండి, అది వేస్ట్ ఇది వేస్ట్ అంటారు, అది తెలిస్తే చెప్పాలి, అది లేదు సార్, అది చెప్పి భయపడి ఇప్పుడు నాలంటూ కొత్తోడు ఏమో అయ్యో యాడ్ నేర్చుకో ఎందుకులే అని అనుకుంటారు సార్ చాలా మంది పాపం. అవునా కదా సార్, గైడెన్స్ ప్రాపర్ గా గైడెన్స్ లేని వాళ్ళు ఇట్లే డ్రాప్ అయిపోతున్నారు సార్, అంతే. అవునవును, కరెక్టే మీరు చెప్పింది. బట్ విలేజ్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేది క్యాజువల్ గా ఉంటదండి, అది ఎక్కడైనా ఉండేది. అది దానికి ఇప్పుడు మనం మేము ఏం చేయలేమండి. విలేజ్ నుంచి వచ్చుంటాం కదా సార్, అందరూ అక్కడ చాలా మంది ఇది ఒక రూమర్ లాగా టాక్ లాగా ఉంటుంది సార్, సాఫ్ట్వేర్ పడిపోయిందంటే కదా, కొంచెం ఆ డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకుని 10th క్లాస్ చదువుకుని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు ఎక్కువ మాట్లాడేది. సాఫ్ట్వేర్ అనగానే ఫస్ట్ పడిపోయిందని అంటారు ప్రతి ఒక్కరు. మీరు మామూలు విలేజ్ లో ఉండే మాట ఇట్లానే ఉంటాయి సార్. అంటే ఒకట్లేండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, ఏదైనా సరే ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్ సార్, అది మనం ఏం చేయలేం, దాని గురించి అసలు మనం ఆలోచించకూడదు. మార్కెట్ లో ఏ జాబ్ లో ఉన్నా సరే ఆ ఫ్లక్చువేషన్స్ కామన్ గా ఉంటాయి. అదే జాబ్ కొట్టామనుకోండి సార్, వాడు కొట్టాడు చాలా కష్టపడారు గ్రేట్ అని అంటారు సార్. అంతేనండి. లేదనుకోండి సార్, వాడు ఏం వాళ్ళు వేస్ట్ లేరా, వాడు ఏం చేస్తారు, ఏం అవన్నీ ఒకటండి, నెగిటివ్ గా అయితే థింక్ చేయొద్దు, ఓన్లీ అంతా కూడా పాజిటివ్ గానే ఉండండి, ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, బాయ్, థ్యాంక్ యూ.